పెద్దికి సంబంధించి రిలీజ్ డేట్ పైన కన్ఫ్యూజను, గందరగోళం అని చెప్పేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రమోషన్‌కి సంబంధించినటువంటి అలికిడి గూడా లేదు. ఆ స్పెషల్ గ్లింప్స్ తర్వాత. అంటే ఎందుకంటే ఏప్రిల్ 30 వాళ్ళు ఇచ్చిన డేటు ఇప్పటివరకు సౌండ్ లేదు ఇంకా ఏమీ అని. యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడము, దానికి సంబంధించి పోస్ట్‌పోన్‌మెంట్‌కి ఆ! ఛాన్సెస్ ఉన్నాయి అన్న టోన్‌లో ఆయన మాట్లాడిన మాటలు జనాల్లోకి వెళ్ళినాయి. ఎప్పుడైతే చిన్న అనుమానం బీజం పడిందో ఇమ్మీడియట్‌గా ప్రపంచం అంతా మేలుకొని కొత్త డేట్ల మీద చర్చ మొదలుపెట్టేశారు. జూన్ 5వ తారీఖు వస్తుంది అని కూడా ఒక రెండోది శ్రద్ధ పెట్టి జనాల్లోకి పుష్ చేసినటువంటి సినిమాలు ఏవి కూడా వృధా కాలేదు. పెద్దికి సంబంధించి రిలీజ్ డేట్ పైన కన్ఫ్యూజను, గందరగోళం అని చెప్పేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఏప్రిల్ 30 వాళ్ళు ఇచ్చిన డేటు ఇప్పటివరకు సౌండ్ లేదు ఇంకా ఏమీ అనేది. సౌండ్ అంటే ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది అని. అంటే 15 వరకు షూటింగ్ జరుగుతుంది అనే మాట ఆల్రెడీ చెప్పున్నారు వాళ్ళు. ఈలోపు ఏదైనా పాటో లేకపోతే ఇంకేదో క్లిప్పో, ట్రయలో ఏదో ఒకటే ప్రమోషన్‌కి సంబంధించినటువంటి అలికిడి కూడా లేదు. ఆ స్పెషల్ గ్లింప్స్ తర్వాత. అదొకటను. ఇంకొక వార్త విన్నానండి. ఇది అక్కడ యూఎస్ డిస్ట్రిబ్యూటరు ఏదైతే ఈ టిక్కెట్లకు సంబంధించి బుకింగ్స్ అనేది ఆపేసాము. రిలీజ్ డేట్‌లో కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి డైరెక్ట్ అనౌన్స్ చేశాడు. లేకపోతే ఈ రోజు నుంచి బుకింగ్స్ మొదలవ్వాలి అవును. అనేది ఒకటి వినపడుతుంది. యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడము, దానికి సంబంధించి పోస్ట్‌పోన్‌మెంట్‌కి ఛాన్సెస్ ఉన్నాయి అన్న టోన్‌లో ఆయన మాట్లాడిన మాటలు జనాల్లోకి వెళ్ళినాయి ఆల్రెడీ. వెళ్ళినాయి కాబట్టి ఆల్రెడీ కొత్త డేట్ మీద చర్చలు మొదలైపోయినాయి. అంటే జూన్‌కి వెడతారు. జూన్ 25 అని ఒక మాట ఉంది. అయితే ఇంతకు ముందే ఈ సినిమా కోసం లెనిన్ సినిమా వాయిదా పడింది గతంలో. ఇప్పుడు వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు 26 అని. నిన్ననే అఖిల్ బర్త్డే సందర్భంగా మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి ముందు రోజు ఈ సినిమా వచ్చేస్తే ఏమిటి పరిస్థితి అనేది ఒక చర్చ. సో ఆ సినిమా రావట్లేదని అంచనా. అంటే ఇది పోస్ట్పోన్ చేసుకుంటారా ఇప్పుడు? నిన్న డేట్ అనౌన్స్ చేసి రీకన్ఫర్మ్ చేసినటువంటి సినిమా పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ అయి తీరుతుంది అని హీరో గారే ఒక వీడియో చేశాడు. అవును, లేట్ అవ్వట్లేదు పెద్ది అనుకుంటే ఉంటున్నాం మేము థియేటర్లో, మీరేం టెన్షన్ పడద్దు అని ఆయన అభిమానులకి, ప్రేక్షకులకి భరోసా కల్పిస్తూ ఒక వీడియో చేసి వదిలేడు సోషల్ మీడియాలో. కాబట్టి అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాన్ఫిడెన్స్ని అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ గారి అభిప్రాయం కొంత చెదరగొట్టింది. ఎప్పుడైతే చిన్న అనుమానం బీజం పడిందో ఇమ్మీడియట్గా ప్రపంచం అంతా మేలుకొని కొత్త డేట్ల మీద చర్చ మొదలుపెట్టేశారు. ఈ కొత్త డేట్లు నిజానికి జూన్ 25 అనేది ఇంతకు ముందు కూడా వినిపించిన మాట. అవును. అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితిలో రాదు, కానీ అనౌన్స్మెంట్కి ఓటీటీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఓటీటీ వాళ్ళు కనుక కొత్త డేట్ ఇస్తే ఇప్పుడు ఏ సినిమాకైనా కానీ డేట్ ఫిక్స్ చేయటం అనేది ఓటీటీ నుంచి జరగాల్సిన ఒక అనివార్యత ఉంది పెద్ద ప్రాజెక్టులకి. ఓకే. పైగా వాళ్ళ సీజన్స్, వాళ్ళకి ఏ సీజన్లో రష్ ఉంటుంది, ఏ టైంలో సినిమాని అక్కడ పెట్టాలి అనే దగ్గర వాళ్ళకి మార్కెట్ స్టడీ నుంచి వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటారు. ఫిక్స్ అయిన తర్వాత ఆ డేట్కి 4 వారాల ముందు ఈ సినిమా రిలీజ్ కావాలి. అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారో దాని నుంచి ఈ డేట్ డిరైవ్ అవుతుంది. అలా వాళ్ళు ఈ 30 అనేది ఫిక్స్ చేశారనేది ఇప్పుడు ఉన్నటువంటి మాట. ఇప్పుడు పోస్ట్పోన్ చేయాలంటే అమెరికన్ డిస్ట్రిబ్యూటరో లేకపోతే మరొకళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. సినిమా మేకింగ్కి సంబంధించిన గొడవ కంటే కూడా ఓటీటీ వాళ్ళదే కీలకం అయిపోయింది. కనుక ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు దీన్ని పెట్టదలుచుకున్నారు ఓటీటీలో అనే దాన్ని బట్టి. దానికంటే ఒక 4 వారాలు 3 వారాలు ముందుకు జరిపి ఈ డేట్ కన్ఫర్మ్ చేయాలి. అందుకని ఇది కేవలం అధికారికంగా వాళ్ళు ఒక మాట చెప్తే తప్ప నమ్మే పరిస్థితి లేదు. ఇంకొక డేట్ కూడా రొటేట్ అవుతోంది. జూన్ 5వ తారీఖు వస్తుంది అని కూడా ఒక సర్క్యులేషన్ నడుస్తోంది. ఓహో. జూన్ 5 వస్తే లెనిన్కి ఇబ్బంది ఉండదు. అవును, 20 రోజులు ఉంటుంది గ్యాప్ ఉంటుంది కాబట్టి లెనిన్ కంఫర్టబుల్గానే రిలీజ్ అవుతాడు. కానీ అసలు ఈ డేట్ మారుతోంది అనే విషయాన్ని వాళ్ళు అంత బలంగా చెప్పిన తర్వాత, అంటే బర్త్డే గ్లింప్స్ను వాళ్ళు చెప్పారు, అప్పటికీ ఈ చర్చ ఉంది.
అంటే ఒక పాట షూట్ అవ్వాలి, ఒక యాక్షన్ సంఘటన, ఒక యాక్షన్ సన్నివేశం ఏదో షూట్ అవ్వాలి అనేది అప్పటికున్న ప్రెజర్. ఈ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయింది. సాంగ్ ఒకటే ఉంది. అది మాక్సిమం 4 డేస్ 15వ తారీఖుతో షూట్ క్లోజు అన్నారు. ఇంకా 15 రాలా. కానీ ఈ లోపల ఈ చర్చ పెరిగింది. దీనికి మీరంటున్నటువంటిది ఏంటంటే ప్రమోషన్‌కి సంబంధించిన కదలికలు లేవు గదా అని. నిజమే. ఇలాంటి సినిమాలకి పాన్ ఇండియా మార్కెట్‌లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రమోషన్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. దాని మీద కొంచెం టైం తీసుకోవాలి. అవును. టైం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైన సినిమాలు ఉన్నాయి ఇంతకుముందు. రెండోది శ్రద్ధ పెట్టి జనాల్లోకి పుష్ చేసినటువంటి సినిమాలు ఏవి కూడా వృధా కాలేదు. ఆ! ప్రతిదీ దాని పద్ధతిలో అదొక మార్క్ క్రియేట్ చేసింది. కనుక సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం కూడా అంతే కీలకం. అది వర్కౌట్ అయితే సినిమా థియేటర్‌లో విపరీతమైనటువంటి ఒక నంబర్ క్రియేట్ చేయగలుగుతుంది. అందుకని శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి టైం సరిపోదు. హ్మ్. 15 రోజులు టైం. 15కి వీళ్ళు కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత ప్రమోషన్ మొదలుపెట్టినా 15 రోజులే టైం ఉంటుంది. అవును. మీరన్నట్టుగా వరుసగా ప్రతి చోట ఈవెంట్స్ పెట్టేసి ఒక వారం రోజుల్లో దీనికి హైపు, మూడు క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి యుద్ధ ప్రాతిపదికన చేసినప్పటికీ చేసుకోవచ్చు. ఒకవేళ అలా ఫిక్స్ అయ్యి ఉన్నారా? దీని మీద చర్చ జరగడం కోసమే ఆ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ మాటలు బయటకు వదిలారా? హ్మ్. ఇప్పుడు ఆయన ఎందుకు లీక్ చేయాలి విషయాన్ని? లీక్ చేయకూడదు. మరి వీళ్ళు అతనికి ఎందుకు బుకింగ్స్ తెరుచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు? ప్రతి పెద్ద సినిమాకి దాదాపు 20-30 రోజుల ముందు ముందు ఓపెన్ చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్‌కి అన్నిటికి ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఓపెన్ కాలేదు అనేదే డిస్కషన్ ఇప్పుడు. హ్మ్. ఓపెన్ కాలేదు అనే చర్చ కంటే కూడా అతను ఆ మాట అనేసి ఉండటం. ఆల్రెడీ మార్కెట్‌లోకి ఒక లీకేజ్ లాగా వచ్చేసింది అది బయటికి. హ్మ్. సో, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మూవ్ అవుతుంది. ఏప్రిల్ 30 నుంచి ముందుకు కదిలే ఛాన్స్ అయితే ఉంది అనేది. కానీ వీళ్ళు రెస్పాండ్ అయితే బాగుండు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవును. యూనిట్ నుంచి ఒక ప్రకటన రావాలిప్పుడు. ప్రొడ్యూసర్ గారు కొంచెం స్పందించి అటువంటిదేమీ లేదు అనైనా చెప్పాలి. లేదు ఉంటుంది అనైనా చెప్పాలి. లేదు ఒక కొత్త డేట్ చెప్పాలి. ఏదైనా సరే ప్రమోషనల్‌గానే చేయవచ్చు. అంటే ఇంకొక వీడియో కంటెంట్ ఏదో రిలీజ్ చేస్తూ ఆ సందర్భంగా ఒక ఈవెంట్ ఏదైనా పెట్టి అనౌన్స్ చేయొచ్చు. ఓకే. అలాంటిది ఏదైనా జరుగుతుందేమో చూద్దామండి. ఇంకా 5 రోజులు అయితే టైం ఉంది. ఆళ్ళు చెప్పిన లాక్ డేట్‌కి. అదేలే. షూటింగ్ లాక్ చేసేటువంటి డేటు. అంటే మనం సినిమా భాషలో చెప్పాలంటే గుమ్మడికాయ కొట్టే ముహూర్తం ఇంకా ఉంది ఒక 4, 5 రోజులు. హ్మ్. అది అయిపోయిన తర్వాత అప్పటికి కూడా కన్ఫర్మేషన్ రాకపోతే ఏంటి పరిస్థితి అనేది మాట్లాడదాం. ఓకే. థాంక్ యూ.